జూన్ 15వ తేదీన నీట్ పీజీ ఎగ్జామినేషన్ను 2 షిఫ్టులలో కాకుండా ఒకే షిఫ్టులో నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఉదయం పూట పరీక్ష రాసే విద్యార్థులకు ప్రశ్నాపత్రం సులభంగా రావచ్చు, మధ్యాహ్నం రాసే వాళ్ళకు కష్టంగా రావచ్చు, లేకపోతే పొద్దున రాసే వాళ్ళకు కష్టంగా వచ్చి మధ్యాహ్నం వాళ్ళకు సులభంగా రావచ్చు. దానివలన నార్మలైజేషన్ ప్రొసీజర్ ద్వారా ర్యాంకులు కేటాయిస్తే ఒక పూట పరీక్ష రాసే విద్యార్థులకు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎలాగూ నీట్ యూజీకి దాదాపు 20 లక్షల మంది రాస్తున్నారు కదా మాన్యువల్గా. కావాలంటే నీట్ పీజీని కూడా మాన్యువల్గా పెట్టచ్చు. ఎందుకంటే నీట్ పీజీ మహా అంటే 2 lakhs పైన రాస్తారు, అంతే, అంతకంటే ఎక్కువ లేదు.